టుడే కర్నూలులో ఉన్న మన ఫోర్డ్ షోరూమ్ ఉంది. సో 7 సీటర్స్ గుర్తా లెట్స్ సీ. ఈ డిజైన్ అయితే సూపర్. దీని హైట్ చూసుకోండి. దిస్ ఈస్ కాల్డ్ రోడ్ కింగ్ యాక్చువల్లీ. గుర్తున్న కింగ్ అంటే ఇట్లాంటి బండి అనేది తీసుకోవాలి. ఇవన్నీ నార్మల్గా, బట్ దిస్ ఈస్ అ రోడ్ కింగ్. డ్రైవ్ చేస్తే ఇట్లానే డ్రైవ్ చేయాలి. పెట్రోల్ డీజిల్ అయితే తాగుతుంది, అంతేకాని సేఫ్టీ ఫీచర్స్ చాలా బాగుంటుంది. సో మీ హ్యావ్ కి ఎస్ థ్యాంక్ యూ సార్. నేను వచ్చి ముందు రండి, మీరు కూర్చోండి. సీట్ అడ్జస్ట్మెంట్ ఇస్ సూపర్, చాలా బాగుంది. ఓకే, ఇట్స్ హియర్ బ్యాక్, ఫ్రంట్ డౌన్, ఎస్ సేమ్. దీంట్లో రివర్స్ కెమెరా కూడా ఉందా మనకి? ఉంది స్వామి. ఉందా? ఓకే, వెరీ నైస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ఐ క్యాన్ సే. డ్రైవింగ్ కూడా చాలా బాగుంది, వెరీ స్మూత్ గైస్. ఏమో అనుకున్నా కానీ చాలా ఇంత స్మూత్ ఉంటుందని అనుకోలేదు నేను. ఇది చాలా స్మూత్ ఉంది. రైడింగ్ అయితే సూపర్ రైడింగ్ అనుకుంటా. ఓకే, మీ వ్యూ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్. దీనికి వేరే బండ్లకి అయితే అడ్జస్ట్ చేసుకోవాలా, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అవన్నీ ఏం లేవు. బ్యాక్ సైడ్ యూ కెన్ సీ ద కెమెరా ఓవర్ హియర్. ఓకే, దట్స్ గుర్ఖా. కొంచెం మీరు దీని పెడల్స్ వచ్చేసి లిటిల్ బిట్ డిఫరెంట్ ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది అంతే. అవును సార్. దాని తప్ప ఏమీ లేదు. In case if there was automatic in it, it would have perfectly. Wow. Pickup అయితే సూపర్ పికప్. ఫస్ట్ గేర్ లో చెక్ చేస్తున్నది నేను యాక్చువల్లీ మూవింగ్ ఎట్లా ఉండదని. సెకండ్ గేర్, ఎస్. దీనికి రఫ్ అండ్ టఫ్ మీరు గేర్ చేయకూడదు, బట్ ఇట్స్ రఫ్ అండ్ టఫ్ వెహికల్. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. సూపర్ పికప్ ఉంది బాయ్స్. ఐ వుడ్ సజెస్ట్ టు బై ఓన్లీ దిస్ వన్. మీరు ఏమేమో అనుకుంటారు, స్కార్పియో చెత్త చెదారం, ఈవెన్ ఫార్చునర్ డజంట్ వర్క్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఫార్చునర్ కూడా పని చేయదు. లగ్జరియస్, చాలా హైట్ ఉంది. రోడ్ వీవ్ అయితే సూపర్ రోడ్ వీవ్. మీకు ఈవెన్ చిన్న ఎలుక వచ్చినా కూడా ఆడిపోతుంది కింద. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే నేను. बेल्ट వేసుకోలేదు. లెట్స్ పుట్ ఆన్ ద బెల్ట్. बहुत अच्छी गाड़ी है, बहुत मस्त गाड़ी है ये. आप सभी को सजेस्ट करूंगा मैं. ओके, लेट्स सी द कटिंग ऑफ इट. अभी इसका कटिंग देखना है. वाव, సూపర్ కటింగ్. ఏమో అనుకున్నా కానీ కటింగ్ కూడా చాలా బాగుంది. ద స్టీరింగ్ ఈజ్ గుడ్. పికప్ లేపాలనుకుంటున్నా కానీ ఓనర్ ది బండి, అందుకోసం పికప్ లేపడం లేదు నేను. యాక్చువల్లీ ఫస్ట్ గేర్ వేసి స్లో డౌన్ చేసేది పికప్ లేపడానికి బండికి. ఆఫ్ రోడింగ్ కదా అది. లుక్స్ 2x2 2 వీల్స్ నడుపుతుంటే ఇందాక. లెట్స్ సీ ఆన్ 4 వీల్స్. 4 వీల్స్ లో దీని డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. అయ్యా నిజంగా చెప్తున్నా, ఈ బండి అయితే చాలా బాగా నచ్చుతుంది నాకు. ఇది ఒక లగ్జరియస్ వోల్వో బస్సెస్ ఉంటాయి కదా, మెర్సిడీస్ బెంజ్ అట్లాంటివి, అలా నడిపినట్టు ఉన్నాయి. 4 వీల్ కదా ఇప్పుడు. 4. Now it's on 4 wheel. ఇది కొంచెం this is 4 wheel drive. థర్డ్ గేర్ ఆల్మోస్ట్ 80 రీచ్ అవుతారు మీరు. ఫోర్త్ గేర్ ఈజ్ 100 పోతుంది. ఎవరు చెప్పినది స్పీడ్ పికప్ లేదని, అవన్నీ మాటలు యూస్లెస్. బట్ ఇట్స్ రియలీ గుడ్ వెహికల్. ఈటన్ ఇక్కడ ఉంది మనకి ముందర సార్, గ్యాస్ ఫ్యాక్టరీ. చాలా సూపర్ ఉంది. 4x4 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంట నేను. చాలా బాగుంది. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ నెక్స్ట్ ఇయర్. గుర్ఖా ఈస్ కమింగ్ హోమ్ బై బిగ్ బ్రదర్. ఇది గుర్ఖా ఇస్ గుర్ఖా. అరే సుమో ఇవి ఏమంటారు, ఇన్నోవా నడిపిన, ఫార్చునర్ నడిపిన, కానీ ఫార్చునర్ కూడా నాకు ఇట్లా కనపడలేదు. ఒకటి వోల్వో నడిపిన సేమ్ అలాగానే ఉన్నాయి. దీని గేర్స్ ఉండని ఓకే, ఆ ఫీల్ వస్తుంది కదా, ఒకటి హెవీ బండి పైన కూర్చున్నట్టు సేమ్ అట్లానే ఉంది ఫీల్ కూడా. సూపర్ ఫీల్ ఉంది.
దీంట్లో టైర్ లో ప్రెషర్ కూడా చూపెడుతుంది ఎంత ఉంది ఏం లేదు అనేది. So it's on 4x4, so that's why it takes loads. Yeah. First gear up to 30 potadi. 4x4 is a fast pickup actually. So finally we have came. Guys, Gurkha is one of the best I can say. ఒకటే మాట, don't buy rather than Gurkha. Gurkha ki mileage రాదు, that's not a problem. కానీ superb experience వస్తుంది. Your safety is very important. I really like it, but I would suggest to take Gurkha only. Excellent. Thank you, Zameen.